ఇక కర్నూలు జిల్లా నుండి ఆలగడ్డ భూమా అఖిలప్రియ పాణ్యం గౌరు చరితారెడ్డి బనగాపల్లి బీసీ జనార్దన్ రెడ్డి కర్నూలు టీజీ భరత్ ఎమిగన్నూరు బీవీ జయనాగేశ్వరరెడ్డికి సీటు లభించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందజేస్తారు. మధు. థ్యాంక్ యూ శిరీష. ఏదైతే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సంక్రాంతి తర్వాత టీడీపీ తమ అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొదటి విడతగా కర్నూలుకు టీజీ భరత్ ను దాదాపు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎమ్మెనూరు బీవీ జయనాగేశ్వరరెడ్డికి కూడా టికెట్ కన్ఫామ్ అయినట్లు కూడా తెలుస్తోంది. ఆర్లగడ్డకు సంబంధించి భూమా ఫ్యామిలీలోని భూమా అఖిలప్రియకే టికెట్ కన్ఫామ్ అయినట్లు కూడా దాదాపు ఖరారైనట్లు కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. బీసీ జనార్దన్ రెడ్డి బనానపల్లెకి కూడా డిక్లేర్ అయిన పరిస్థితి అయితే మొదటి విడతలో వీరి పేర్లు అయితే ఖరారైనట్లు కూడా పూర్తిగా తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో దాదాపు వీరి పేర్లు కన్ఫామ్ గా వీరికి టికెట్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే భూమా అఖిలప్రియ ఉందో అఖిలప్రియకు భూమా నాగిరెడ్డి భూమా శోభ కూడా వీరి తల్లిదండ్రులు. వీరు గతంలో పార్టీకి పూర్తిగా పనిచేశారు. ఒకరు నంద్యాల ఎంపీగా చేశారు. ఆర్లగడ్డకు సంబంధించి భూమా శోభా నాగిరెడ్డి కూడా ఎమ్మెల్యే కూడా పనిచేశారు. ఆ నేపథ్యంలోనే భూమాకు చంద్రబాబు ఫ్యామిలీకి మంచి సత్సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే సర్వేల ప్రకారం కూడా భూమా అఖిలప్రియకు మంచి ఇప్పుడు పార్టీలో కూడా సర్వేల ప్రకారం కూడా ఆమెకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని కూడా సర్వేలు కూడా తేలాయి. అందుకు భూమా అఖిలప్రియకు కన్ఫర్మ్ చేస్తున్నట్లు కూడా పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అదేవిధంగా బీవీ జయనాగేశ్వరరెడ్డి బీవీ మోహన్ రెడ్డి తనయుడు. అయితే బీవీ మోహన్ రెడ్డి కూడా రామారావు కాలం నుంచి రామారావు మంత్రివర్గంలో కూడా ఈయన ఉన్నారు. పార్టీలో కూడా పార్టీని నమ్ముకునే ఉన్నారు. ఈయన కూడా ఎమ్గనూరులో మంచి పట్టు ఉంది. అయితే ఇప్పటికే సర్వేలు కూడా బీవీ జయనాగేశ్వరరెడ్డికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి టీడీపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీవీ జయనాగేశ్వరరెడ్డికి కూడా ఎమ్మెనూరు టికెట్ వచ్చే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా కర్నూలుకు సంబంధించి టీజీ భరత్ గతంలో కూడా టీజీ భరత్ కర్నూలు నుంచి పోటీ చేయడం జరిగింది. స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం కూడా జరిగింది. అయితే టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య అయితే ఉంది. టీజీ వెంకటేష్ ఇప్పటికీ బీజేపీతోనే నడుస్తా ఉన్నారు. టీజీ భరత్ టీడీపీలో ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ టీడీపీకి సంబంధించి టీజీ భరత్ ఒబీడియంట్ గా ఉండడంతో టీజీ భరత్ కే కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా పోల్చుకుంటే స్వల్ప మెజార్టీతో ఓడిపోవడము క్యాడర్ ను కాపాడుకోవడంలో కూడా టీజీ భరత్ ఈ 4.5 సంవత్సరంలో క్యాడర్ ను కాపాడుకుంటూ రావడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక ఈ మొత్తానికి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే టీడీపీ వదిలే లిస్ట్ లో మాత్రం కన్ఫామ్ గా వీరు ఉండబోతున్నారు. ప్రధానంగా బనానపల్లి విషయానికి వస్తే బనానపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి కూడా గతంలో కూడా ఎమ్మెల్యే కూడా పనిచేయడం కూడా జరిగింది. అయితే అంత ఫ్యాక్షన్ ఏరియాలో కూడా గట్టిగా కార్యకర్తలను కాపాడుకుంటూ తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి కూడా సర్వేల ప్రకారంగా చూసుకుంటే బీసీ జనార్దన్ రెడ్డి కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం మీద చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో మొదటి లిస్ట్ లో వీరికి ఖచ్చితంగా సీట్ లభించే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. శిరీష. రైట్. థ్యాంక్ యూ మధు.